ఎవరెవరైతే బ్లాక్మెయిల్కి గురయ్యారో, ఎవరి చేత గురయ్యారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం సిట్ దగ్గర ఉంది. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ని పర్సనల్గా వాడుకున్నారు, ఈరోజు బీఆర్ఎస్కి ఇన్ని వేల కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఎలా వచ్చినాయి అన్న విషయం కొంచెం ఆశ్చర్యంగా ఉండదు కదా. ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసి చాలామందిని బెదిరించి వీళ్ళ పార్టీ గల్లా నింపుకున్నారన్న ఆరోపణలు కూడా వీళ్ళపైన ఉన్నాయి. మేబీ అని ప్రూవ్ అవ్వాలి కదా. లేకపోతే ఒక ప్రభుత్వం సాఫీగా తన పని తను చేసుకుంటా పోకుండా ఇండస్ట్రియలిస్టులు, సినిమా యాక్టర్లు, కామన్ పీపుల్ ఎంతమందిని బలిస్తారో ఎవరికీ తెలియదు. అసలు ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఫోన్ ట్యాప్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ రాజకీయవేత్తలనే వాడుకున్నారు. వాళ్ళ సొంత పార్టీలో వాళ్ళ చెల్లి ఫోన్ ట్యాప్ అయిందని కూడా ఆమెకు వచ్చి చాలా మంది అధికారులు చెప్పారని చెప్పి ఆవిడే వెల్లడించారు. ఇలాంటి తరుణంలో తనామనా భేదాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని జనాలు మాత్రం ఒక స్పష్టతకు వచ్చేసారు ఈరోజు తెలంగాణలో. ఎవరు లేరు, కవిత అవని, హరీష్ రావు అని, ఎవరన్నావని, నువ్వు పెద్ద బడా వ్యాపారవేత్తవు, ఎవరన్నావు, నీ ఫోన్ ట్యాప్ అయింది అవచ్చు. దెర్ ఇస్ ఆల్ పాసిబిలిటీ. ప్రభాకర్ రావు ప్రకారం తన పైన ఉన్న అధికారులు చెప్తేనే చేశారు. ఎవరా పైన ఉన్న అధికారులు వితౌట్ సీఎం ఆర్డర్స్ ఎవరిని పిలుస్తారండి? సీఎం ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగటం అంత ఈజీయా?